అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా ఏం సెలవిస్తున్నాడంటే, మరి ఆయన తనను ఆశ్రయించే వాళ్ళ ఎల్లడ ఆయన దయాళుడు అన్నమాట. అలాగే తను వెతుకుతారు చూడండి, ఆయన వాళ్ళ వైపు దయ చూపుతానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కష్టాల ఇబ్బందుల భయపడవాకండి, ఆయన ఆశ్రయించండి. ఆయన మీ పక్షాన దయాళుడై కృప చూపించి మీకు సహాయం చేస్తాడనమాట. అలాగే మీరు ఆయన్ని వెతకండి, ఆయన వెతికితే ఆయన మీకు దయ చూపించి ఆయన మీకు దొరుకుతాడనమాట, దయ చూపుతాడనమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, అయినా కూడా మనకి కష్టాలు బాధలు అలానే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటి, దేవుడు దయ చూపలేదా మనకి, దయాళుడు కదా ఆయన అని మనం అనుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం కొన్నిసార్లు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన దయ చూపుతాడు, కానీ అప్పుడేం జరిగిద్దంటే కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ పాపాలు సాతానుడు చూపిస్తూ, ఏంది నీ బిడ్డలకి ఎట్లా సహాయం చేస్తావు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు, నువ్వు ఎట్లా సహాయం చేస్తావు వాళ్ళకి అని చెప్పి సాతానుడు అక్కడ వ్యాజ్యం ఆడతాడు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు మన తప్పులను ఒప్పుకొని మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, ఇంకా మనం చక్కగా ఉండొచ్చు అని అనుకోకూడదు అనమాట. మనం ఒప్పుకోవాలి అనమాట. మనం పాపం పాపాలన్నింటిని, ప్రభువా మేము ఇలా పాపాలు చేసాము, మమ్మల్ని క్షమించు, నువ్వు మాకు సహాయం చేయంటే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే కపట ఉద్దేశంతో మీరు అడగకూడదు, ఏముందలే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం, మళ్ళీ చేసేద్దాం పాపాలు అని మనం కపట ఉద్దేశంతో అనుకోకూడదు. నిజంగా పశ్చాత్తాపడి ఆయన దగ్గర అడిగి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుదామని చెప్పి మీరు ఆశించి మీరు ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా ఆయన దగ్గర క్షమాపణలు అడిగారు కాబట్టి, మీరు ఏమన్నా తప్పులు చేసినా కూడా ఆయన క్షమించి ఆయన మీ పక్షాన దయాళుడై కృప చూపిస్తాడు అనమాట. కొన్నిసార్లు ఏమైందంటే ఆయన దయ చూపిస్తాడు, కాకపోతే మనకి కష్టాలు బాధలు అలానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన పరీక్ష పెడతాడు అనమాట. ఆ పరీక్షలో కష్టాలు బాధలు అలానే ఉంటాయి అన్నమాట. అందుకనే కొన్నిసార్లు ఆయన దయ చూపించినా కూడా మరి మనకి అది తెలియదు, మనకు ఆ కష్టాలు అట్లానే ఉంటాయి అన్నమాట. అందుకని ఇట్లా జరిగింది అనమాట. అలాంటి సమయాన మనం ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనమాట తగిన కాలాన. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి, ఆయన వెతకండి, ఆయన దయ చూపిస్తాడు. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి, కష్టాల బాధల భయపడవాకండి, ఆయన దయాళుడు కాబట్టి ఆయన్ని వెతకండి, ఆయన మీకు దొరికి ఆయన్ని వెతకండి, ఆయన మీకు ఖచ్చితంగా మీకు పక్షాన దయ చూపించి కృప చూపిస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. నాయనా యేసయ్యా, నిన్ను వెతికే వారి ఎడల నువ్వు దయా చూపుతావని నువ్వు సెలవిచ్చున్నావు ప్రభువా. నాయనా యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించే వారి ఎడల నువ్వు దయాళుడు అని, నిన్ను వెతికే వారి ఎడల నువ్వు దయ చూపిస్తానని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నీ వాగ్దానం ద్వారా సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించయ్యా. ఈ వాగ్దానాన్ని ఆయన యేసయ్యా నువ్వు మాకు ఈరోజు ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఆయన యేసయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించేసయ్యా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం దేవా, మా ప్రియ పరలోక మా తండ్రి. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవుస్తున్నాడంటే, ఆయన దయాళుడని, ఆయన దయ చూపిస్తానని, ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన తప్పకుండా దయ చూపిస్తానని, ఆయన వెతికిన ఎడల ఆయన తప్పకుండా దయ చూపిస్తానని సెలవిస్తున్నాడు. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మరి కింద కనిపిస్తున్న +91 90 14872644 మరి తెలుగులో చెప్పడం జరిగింది, అందరికి అర్థం అవ్వాలని చెప్పి. మరి
అందరూ చూడండి, కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మన అందరికీ తోడైంది నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.